మీ మతి పోతుంది. చూసారుగా, మీరు పడిన కష్టం వృధా అయిపోతుంది. లేని బియ్యాన్ని ఇంట్లోనే తయారు చేస్తున్నారు. మీరిప్పుడు వెళ్ళి మీ అబ్బాయిని ఆపకపోతే మనకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఊరి జనం వల్లిని తిట్టాలే గాని పొగడకూడదు. వెళ్ళండి. పద. పెద్దబాబు, ఏం చేస్తున్నావు? ఈ అవతారమేంటి? నువ్వేంటి? నీకిదేం కర్మరా? ఇది నీ పక్కన చేరాక యజమానిగా ఉండాల్సిన నిన్ను పనుడ్లా తయారు చేసేస్తుంది. ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? వా, నువ్వు ముందు ఇక్కడి నుంచి రారా. రా పెద్దబాబు. పెద్దంటి పరువు తీస్తున్నావు కదే. పరువు పోయే పనులు చేస్తుంది వల్లి కాదమ్మా. కాదు, ఇదేం బాలేదు పెద్దబాబు. నువ్వు మరీ పెళ్ళాన్ని గుడ్డిగా నమ్మేస్తున్నావు. ఈవిడిచ్చే ఆతిథ్యం కోసం నువ్వు మన పరువు పోయేలాగా ఇలా పాలేరు పనులు చేయడం ఏం కరెక్ట్ కాదు. మన ఇంటి పరువును కాపాడుతున్నాను పిన్ని. మీలా ఆలోచించి పోగొట్టడం లేదు. పెద్దింటికి వచ్చిన అతిథుల కడుపు నిండితేనే పెద్దింటి పరువు నిలబడేది. పస్తులతో వెళ్తే పోయేది పెద్దింటి పరువే. పరువు పోయే పని మేమైతే చెయ్యం. అది కాదురా. వెళ్ళండి.